ఉండవల్లి స్టీల్ బ్రిడ్జ్ను వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. ఒరిగిన గర్డర్ను పరిశీలించారు. బకింగ్హామ్ కెనాల్పై నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జ్ గర్డర్ ఒరిగిపోయింది. సీడ్ యాక్సిస్ రోడ్డుకు అనుసంధానంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు. ఇది తప్పేమోననేది మా అభిప్రాయం. మరి వాళ్ళ బుర్రలో ఏముందో చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. మేము అడుగుతున్నది ఏంటంటే, సీడ్ యాక్సెస్ రోడ్డుని తీసుకువెళ్ళి నేషనల్ హైవే దగ్గర కలుపుతామన్నటువంటి మీరు ఈ గుంటూరు పాత గుంటూరు రోడ్డుకి కలుపుతున్నారు. ఇది ఏ ఉద్దేశంతో కలుపుతున్నారు, ఇది తప్పేమోననేది మాకున్నటువంటి సమాచారం. దాంతోపాటు ఏంటంటే, ఇక్కడ 60 కోట్ల రూపాయలు పెట్టి మీరు బ్రిడ్జి వేస్తున్నారు. ఈ బ్రిడ్జికి అంత తొందర ఎందుకు వచ్చింది? ఆ పక్కన గుంటూరు ఛానల్ ఉంది, ఆ పైన దాటితే కొండవీటి వాగుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు ఆ రెండు దాటుకు రావాలి, అవి పూర్తి కాలేదు. దీన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? సింగపూర్లో లాగా అసలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గ్రీన్ ఫీల్డ్ సిటీని మేము నిర్మించబోతున్నాం అన్నారు, నిర్మిస్తున్నాం అన్నారు. అది సామె చెప్తారు, కళ్యాణం చేసే కళ కాళ్ళ గోళ్ళు దగ్గర తెలిసిపోద్దంట. ఆఫ్టర్ ఆల్ బకింగ్హామ్ కెనాల్ మీద 60 కోట్ల రూపాయలతో మీరు నిర్మాణం చేపట్టినటువంటి వంతెన 6 నెలలు చేసి బతుకుంగింది. ఇంకా మీరు గ్రీన్ ఫీల్డ్ సిటీ ఎలా నిర్మిస్తారో, ఎంత బలంగా నిర్మిస్తారో మాకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతున్నటువంటి సందర్భం ఇది. దీనిలో అనేక డీవియేషన్ చేశారనేది మాకున్న సమాచారం. ఇప్పుడు ఈ బకింగ్హామ్ కెనాల్ ఉందే, ఇది జల రహదారులకు సంబంధించినటువంటి ప్రాంతం. జల రహదారులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కాలువల మీద, కెనాల్స్ మీద బకింగ్హామ్ కెనాల్ చాలా ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్లో. దాని మీద ఒక వంతెన నిర్మాణం చేయాలంటే అనేకమైనటువంటి అనుమతులు కావాలి. నాకున్న సమాచారం ప్రకారం నారాయణ గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరు పెద్దగా నోరు మీదపరు, లోకేష్ గారిని కూడా అడుగుతున్నా, ఈ నియోజకవర్గానికి చెందిన లోకేష్ గారిని. అలాంటి పర్మిషన్స్ ఏమైనా తీసుకున్నారా మీరు? నాకున్న సమాచారం, సబ్జెక్ట్ టు ది కరెక్షన్, యూ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ పర్మిషన్స్.